లక్ష్మీదేవి హత్య కేసు ఇప్పుడు మిస్టరీగా మారింది. కడపలో జరిగినటువంటి ఈ ఘటన ఒక సంచలనంగా మారింది. స్వయానా కూడా కొడుకే తల్లిని చంపారు. అయితే ఈ కేసులో యశ్వంత్ను అరెస్టు చేశారు. ఇక యశ్వంత్కు మతిస్థిమితం లేదంటూ కూడా ప్రచారం జరిగింది. యశ్వంత్పై తీవ్ర ఆరోపణలు చేశారు బంధువులు. యశ్వంత్ వల్లే లక్ష్మీదేవి చనిపోయిందంటూ కూడా ముఖ్యంగా ఆరోపణలు వినిపించాయి. లక్ష్మీదేవి హత్యపై పోలీసులకు తండ్రి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక ఇక్కడే అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కంప్లైంట్లో యశ్వంత్ మానసిక స్థితి నుంచి కూడా భాస్కర్ పేర్కొనలేదు. ఈ ఎఫ్ఐఆర్ నమోదే ఇప్పుడు పోలీసులకి కానీ అది బంధువులకి కానీ లేకపోతే ఈ కేసు విన్నవారికి కానీ ఆందోళన, మరోవైపు దీని మీద కొన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఉంది. అసలు నిజంగా యశ్వంత్కు జబ్బు ఉందా లేదా అనే దాని మీద కూడా ఇప్పుడు డైలమా నెలకొని ఉంది. ఇప్పటికే యశ్వంత్ని రిమాండ్కి పంపించారు పోలీసులు. ఇక ఈ కేసుపై ఇప్పటి వరకు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు పోలీసులు. 4 రోజుల క్రితం లక్ష్మీదేవి దారుణ హత్యకు గురయ్యారు. ఆమె టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అలాంటి లక్ష్మీదేవి ఇప్పుడు తాను ఏదైతే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు చేతిలోనే తాను హత్యకు గురవటం అనేది జరిగింది. ఒక చిన్న కారణంగా అయితే ఇక్కడ ఎఫ్ఐఆర్ దగ్గరే అనుమానాలు రేవనెత్తుతున్న అన్న అంశం కనుక చూస్తే, ఏదైతే తండ్రికి మతిస్థిమితం లేదు, కొడుకుకి ఎవరైతే కొడుకు చంపాడో తల్లిని లక్ష్మీదేవిని, ఆ యశ్వంత్కు మతిస్థిమితం లేదని బంధువులు చెప్తున్నారు. కానీ భాస్కర్ రెడ్డి ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో కొడుకుకి మతిస్థిమితం అనే అంశం కూడా పేర్కొనలేదు. ఇంకొక అంశం ఏంటంటే, తండ్రి ఎప్పుడైతే పోలీసులు అక్కడికి వెళ్ళారో యశ్వంత్ అక్కడే సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు. తల్లిని చంపి పాటలు వింటూ ఉన్నాడు. ఆ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాంటిది తండ్రి ఎఫ్ఐఆర్లో కొడుకు అక్కడ కత్తిని విసిరేసి ఎప్పుడైతే తన్ని లోపలికి తోసి పక్కకు నెట్టేసి కూడా అక్కడ నుంచి పారిపోయాడు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నాడు. సో ఇవన్నీ కూడా అనుమానాలకు తావనిస్తున్నాయి. ఒకవైపు తండ్రి అక్కడే ఉన్నాడు, హత్య చేసినటువంటి కొడుకు ఎవరైతే హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ కొడుకు అక్కడే ఉన్నాడు. ఇవన్నీ ఆధారాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ కేసు మిస్టరీగా మారటమే ఇప్పుడు ఇక్కడ ఆసక్తిని కలిగిస్తూ ఉంది. ఈ కేసు విషయంలో కూడా మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, కేసులో పురోగతి ఏంటి అనే అంశాన్ని కూడా మా ప్రతినిధి శర్మతో మాట్లాడదాం. శర్మ, 4 రోజులైంది ఇప్పటికీ లక్ష్మీదేవి దారుణ హత్యకు గురై. ఒకవైపు ఏమో ఎవరైతే ఆ హత్యకు సాక్షిగా ఉన్నారో తండ్రి అక్కడే వాంగ్మూలం ఇచ్చి ఉన్నారు. పోలీసులు డైరెక్ట్గా కూడా కొడుకును అరెస్ట్ చేసి ఆ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అన్ని కళ్ళ ముందే కనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కేసు గురించి పోలీసులు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక మిస్టరీగా మారిన విధానం చూస్తున్నాం. అసలు ఏంటి ఈ కేసు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? రేణు, ఏదైతే టీచర్ ఎవరైతే లక్ష్మీదేవి కొడుకు చేతిలో దారుణంగా హత్యకు గురైందో ఆ ఘటన ఇప్పటికీ అనేక మలుపులు తిరుగుతుంది. రోజుకో ఒక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అసలు ఈ హత్య ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక కొడుకు యొక్క మానసిక స్థితి సరిగా లేకుండా జరిగిందా అన్నదాన్ని ఎవరూ నిర్ధారించలేకపోతున్నారు. ఎందుకంటే తండ్రి ఇచ్చినటువంటి ఏదైతే ఫిర్యాదు 5వ తారీఖున 3 టౌన్ పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆయన పేర్కొన్నటువంటి అంశాలు చాలా అనుమానాస్పదంగాను, తర్వాత అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉన్నాయి. తన కొడుకు తన పక్కకు తల్లిని చంపిన తర్వాత పక్కకు నెట్టేసి ఆ కత్తితో పారిపోయాడు అన్నటువంటి ఫిర్యాదు ఉంది. అయితే వాస్తవంగా మనకు లభించినటువంటి వీడియో విజువల్స్ చూస్తే తను తల్లిని చంపిన తర్వాత తల్లిని కిచెన్ రూమ్ లోంచి తీసుకొచ్చి బయట వరండాలో పడవేసిన తర్వాత తను తలుపేసుకొని టీవీ పెట్టుకొని పాటలు వింటున్న సందర్భంలో తర్వాత తండ్రి కేకలేయడం, అంటే బెడ్రూమ్ లో బంధించినటువంటి తండ్రి కేకలేయడం, చుట్టుపక్కల వాళ్ళు ఆ తల్లి మృతదేహాన్ని చూసి భయపడి భయాందోళనకు గురై తర్వాత పోలీసులకు 1 టౌన్ పోలీసులు సమాచారం అంటే 1 టౌన్ సిఐ తిమ్మారెడ్డి మరికొందరు సిబ్బంది ఆయన హుటాహుటిని అక్కడ చేరుకొని తలుపులు బద్దలు కొట్టి లోపల ఉన్నటువంటి యశ్వంత్ కుమార్ రెడ్డి ఎవరైతే తల్లిని చంపాడో ఇప్పుడైతే ప్రధాన నిందితుడిగా మనకు కనిపిస్తున్న యశ్వంత్ రెడ్డిని బయటకు తీసుకొచ్చే విషయాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఇంత పకడ్బందీగా జరిగినటువంటి ఈ హత్య మనం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యాలు కనిపిస్తున్న నేపథ్యంలో తల్లి హత్య జరిగిన తర్వాత ఎవరు బంధువులను బలవంత పెట్టలేదు, బంధువుల దగ్గర బలవంతంగా ఎవరు మాట్లాడలేదు. అయితే బంధువులు అనేక మంది యశ్వంత్ రెడ్డికి ఎవరైతే ఉన్నారో తనకు మానసిక ఆరోగ్య స్థితి సరిగా లేని కారణం చేతనే ఈ రకమైన దురాఘాతానికి పాల్పడ్డాడు. తర్వాత అనేక సందర్భాల్లో తల్లితో గొడవ పడ్డాడు. ఆ డబ్బు కోసం తరచూ తల్లిని వేధించేవాడు. గత 2 సంవత్సరాలుగా తల్లి ఎవరైతే లక్ష్మీదేవి టీచర్, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న టీచర్, ఆమె యొక్క పోలియో కారణంగా 2 కాళ్ళు సరిగా లేవు. అయినప్పటికీ కూడా అతను హైదరాబాద్ సందర్భంలో పిలుచుకుపోయి చాలా దూరం నడిపించాలనేటువంటి మనకు ఒక బయట కూడా ఒక మహిళ ఇవ్వడం జరిగింది. బంధువుకు సంబంధించినటువంటి వాళ్ళ వదిన వరుసైనటువంటి వ్యక్తి. ఇంత పరిస్థితుల్లో తండ్రి విజయభాస్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ కు అక్కడ చెప్తున్నటువంటి బంధువులు చెప్తున్న వాటికి తర్వాత బయట వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే
అరెస్ట్ చేసినటువంటి పోలీసులు 2 రోజుల తర్వాత అతన్ని రిమాండ్ పెట్టడం జరిగింది. రిమాండ్ అంశాన్ని పోలీసులు ప్రెస్ కానీ తన ప్రెస్ నోట్ కానీ ప్రెస్ మీట్ కానీ పెట్టకుండానే రిమాండ్ పంపించారు. అయితే హత్య కేసు సాధారణంగా 103/1 బిఎన్ఎస్ సెక్షన్ కింద హత్యా నేరం కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. హత్యా నేరం చేసిన తరచుగా మనకు కడప సెంట్రల్ జైలు తరలిస్తారు. ఇప్పుడు కూడా యశ్వంత్ కుమార్ రెడ్డిని సెంట్రల్ జైలు తరలించారు. అయితే సెంట్రల్ జైలు తరలించినటువంటి మన కుటుంబ సభ్యులు చెప్పినటువంటి కథనం ప్రకారం, తర్వాత స్థానికులు చెప్పినటువంటి కథనం ప్రకారం చూస్తే యశ్వంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా లేదు. మరి మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిని ఎలాంటి స్థితిలో జైల్లో ఉంచుతారు, ఏ ప్రత్యేక పరిస్థితుల్లో ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడే కానీ పోలీసులు కానీ తర్వాత జైలు అధికారులు కానీ ప్రత్యేకంగా ఉంచినటువంటి దాఖలాలైతే మనకు కనిపించట్లేదు. అయితే యశ్వంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ పంపిన తర్వాత కొంతమంది బంధువులు కడప సెంట్రల్ జైలుకి వెళ్లి చూశారన్నటువంటి సమాచారం తెలుస్తుంది. రేణు శర్మ, ఒకవైపేమో ఈ కేసులోనేమో యశ్వంత్ మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్తున్నారు, తండ్రి ఏమో మానసిక స్థితి గురించి ఏమీ మాట్లాడలేదు. ఇక ఈ మానసిక స్థితికి సంబంధించిన అంశాలు కూడా ఎవరూ కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు. అంటే తను ఆల్రెడీ కూడా బీటెక్ వరకు చదివారు. మరి ఆ కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా ఏంటి? మరి ఏమన్నా లేకపోతే ఒకవైపేమో తండ్రి నేను అక్కడే ఉన్నాను అంటే లోపల నన్ను బంధించాడు ముందలా అని అక్కడ పోలీసులు వెళ్ళేసరికి కనిపించిన సీను, కానీ తండ్రి చెప్పింది నన్ను కేవలం పక్కకు నెట్టాడు, నేను అడ్డుకోలేకపోయానని చెప్తున్నారు. అసలు అప్పుడు పోలీసులు వెళ్ళిన టైంలో తన తండ్రి ఏ స్థితిలో ఉన్నాడు, అక్కడ పోలీసులు అప్పుడు కరెక్ట్గా ఏ దృశ్యాన్ని చూశారు? రేణు మొత్తానికి తల్లి ఏదైతే లక్ష్మీదేవిని హత్య చేసిన తర్వాత యశ్వంత్ రెడ్డి లోపల తలుపులు వేసుకుని లోపల ఉండడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు ఫిర్యాదు చేయడంతో 1 టౌన్ పోలీసులకు రావడం జరిగింది. 1 టౌన్ పోలీసులు లోపలికి వచ్చిన తర్వాత యశ్వంత్ రెడ్డి స్థితిని చూసి అతను అదుపులో తీసుకున్నాడు. అదే సందర్భంలో వంట రూమ్ కు ఆనుకున్నటువంటి ఒక బెడ్రూమ్ లో అంటే స్నానం చేసి బట్టలు వేసుకుని బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి తండ్రి విజయభాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బంధింపబడినటువంటి అతన్ని తలుపు తీసి పోలీసులు బయటకు తీశారు. బయటకు వచ్చిన తర్వాత భార్య యొక్క మృతదేహాన్ని తీసి ఆయన చాలా రోధించారు, బాధపడ్డారు. కొడుకు అప్పటికే నీ భార్యను చంపేశాను, కొద్దిసేపట్లో పోలీసులు వస్తారనే ఒక చేదు ఒక భయంకర నమ్మలేని ఒక నిజాన్ని చెప్పడం జరిగింది. అప్పటికే ఆయన చాలా ఆవేదనకు గురై ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కన్నీరు మున్నరయ్యారు. మనం ఆ రోజు జరిగినటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీడియా ఆయన ప్రశ్నించినప్పుడు ఏం జరిగింది, తర్వాత ఎందుకు నీ సొంత కొడుకు తల్లిని ఇలా ఎందుకు చేశాడని ప్రశ్నిస్తే అతని మానసిక స్థితి సరిగా లేదు, కొంతకాలంగా ఈ విధంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఆ చెప్పినటువంటి తండ్రి తర్వాత చెప్పినటువంటి బంధువులు ఎవరూ కూడా ఆ ఎఫ్ఐఆర్ ఫిర్యాదు చేసే క్రమంలో తన మానసిక స్థితి సరిగా లేదని కానీ అబ్నార్మల్ గా ప్రవర్తించినట్టు ఎక్కడ ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రేణు, అయితే ఇప్పుడు తన తండ్రి స్టేట్మెంట్ కూడా ఒక చర్చనీయాంశంగానే మారుతుంది. అసలు అక్కడ ఉన్న స్థానికులు వీళ్ళ మధ్య ఉన్నటువంటి బంధాల గురించి కానీ లేకపోతే వీళ్ళ మధ్య ఏమైనా గొడవలు అవుతూ ఉండటం కానీ ఇటువంటి వాటి గురించి ఏమైనా షేర్ చేసుకున్నారా? ఖచ్చితంగా ఇది అంటే అంటే అధికారికంగా తర్వాత మనకు స్పష్టంగా చెప్పలేకపోయినప్పటికీ కూడా ఏదైతే లక్ష్మీదేవి హత్యకు గురైన రోజు రాత్రి అంటే కొంతమంది ఇంకా రేపు అంత్యక్రియలు నిర్వహిస్తా సాయంత్రం ఉదయం 5వ తారీఖు ఉదయం ఏదైతే హత్యకు గురైందో లక్ష్మీదేవి తర్వాత పోలీసులు కొన్ని గంటల తర్వాత డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టం అనంతరం సాయంత్రం ఆ మృతదేహాన్ని మరీ తిరిగి బంధువులకు అప్పచెప్తే ఏదైతే హత్యకు గురైన చోటనే ఆ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. అయితే రాత్రి సమయంలో ఎవరైతే బంధువులు ఉన్నారో ఆ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కుటుంబస్తులు ఆయన తండ్రి తరపు బంధువులు అమ్మ తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రావడం జరిగింది. ఆ రాత్రి తండ్రికి ఏదైతే భర్త విజయభాస్కర్ రెడ్డికి తర్వాత బంధువులకు మధ్య పెద్ద ఎత్తున గొడవ లాంటి అంటే అనుకునేటువంటి స్థితిలో పెద్ద ఎత్తున ఆస్తులకు సంబంధించి తర్వాత ఆ యశ్వంత్ రెడ్డి భవిష్యత్తుకు సంబంధించి యశ్వంత్ రెడ్డికి మేలు చేసే విధంగా ఉండాలి తప్ప యశ్వంత్ రెడ్డికి యాంటీగా ఉండకూడదు ఏ చర్యలు కూడా అనేటువంటి క్రమంలో చాలా ఒత్తిళ్లు తర్వాత గొడవ ఘర్షణ వాతావరణం జరిగినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ఉదయం కూడా అంటే ఒక పక్క శవాన్ని ఇంట్లో ఉంచుకొని తర్వాత తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని తల్లికి జరిగినటువంటి ఘోరాన్ని ప్రస్తావించకుండా తెలియజేసినటువంటి అన్యాయం పట్ల ఎవరు ఒక జాలి కానీ లేకుంటే ఒక కరుణ చూపించకుండా కేవలం యశ్వంత్ జరిగిపోయింది ఏదో అలా జరిగిపోయింది కేవలం యశ్వంత్ రెడ్డి కోసం మాత్రమే ప్రయత్నించినట్టు కూడా స్పష్టంగా మనకు తెలుస్తుంది. రేణు, అయితే ఇప్పుడు లక్ష్మీదేవి ఆస్తికి సంబంధించి కూడా ఇప్పుడు బంధువుల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇదంతా కూడా వాళ్ళ తండ్రి అంటే లక్ష్మీదేవి భర్తకు చెందకూడదు కొడుకు చెందాలి అని చెప్పి కూడా దీని మీద వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా మరలా కూడా ఎవరైతే కొడుకు చంపారో తనే లక్ష్మీదేవికి తలకొరివి పెట్టాలి అని చెప్పి బంధువులు సూచించారు. కాకపోతే పోలీసులు అలో చేయలేదు, అది వేరే పరిస్థితి. కాకపోతే ఈ రకమైన సంఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అక్కడ?
అంటే రెండు ఇక్కడ ప్రధానంగా మనం ఈ ఆస్తుల వ్యవహారాలు చెప్పుకునే ముందు ఒక మాట చెప్పుకోవాలి. మానవ సంబంధాలు పూర్తిగా మృగ్యమైపోయాయి. తల్లినే కొడుకులు తర్వాత పిల్లలు చంపుకునేటువంటి పరిస్థితి. అంటే మామూలుగా సామెత చెప్తుంటారు, తన పిల్లలను తానే పాము తింటుందన్నట్టు. ఆ నేపథ్యం ఇది రివర్స్ చెప్పాలి. పిల్లలే తల్లిని ఇంత దారుణంగా హత్య చేసే పరిస్థితి, ఒక విచిత్రమైన పరిస్థితి. కేవలం అనుకోకుండా జరిగిన పరిణామం లేకుంటే ఇంకో రకంగా జరిగిన పరిణామం ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మానవతా కోణం లోపించిన స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే తల్లిని చంపాడు, కొన్ని గంటలు కూడా కాకముందే ఎవరైతే చంపారో ఆ వ్యక్తితో తలకొరి పెట్టించాలంటే ఒక ప్రయత్నము. తర్వాత అంతకు ముందే ఈ ఆస్తులకు సంబంధించినటువంటి, ఇంట్లో ఉన్నటువంటి బంగారం సంబంధించినటువంటి, భవిష్యత్తులో ఆయన జీవితానికి సంబంధించినటువంటి అంశాల మీద బంధువులు మాట్లాడుతున్నారంటే చనిపోయినటువంటి లక్ష్మీదేవి పట్ల ఎంత వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉంది, తర్వాత కుటుంబ సభ్యులు ఏ రకంగా ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ ఆమె ఒక దివ్యాంగురాలు, పోలియో కారణంగా 2 కాళ్ళు సరిగా నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయురాలు. చాలా మంది పిల్లలు విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దు ఉపాధ్యాయులు ఇట్లంత దారుణ హత్యకు గురైతే కుటుంబ సభ్యుల్లో ఎటువంటి ఒక బంధువర్గాల్లో ఒక రకమైన వైఖరి ఉండటం కూడా చర్చనీయాంశం కనిపిస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శర్మ. కొడుకులు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షిస్తారు అంటారు, కానీ ఇప్పుడు ఆ కొడుకులే నరకంలోకి తోస్తున్నారు అనటానికి ఈ ఘటనే ఉదాహరణగా మారింది. సభ్య సమాజం తలదించుకునేలా కూడా ఈ ఘటన జరిగింది. తన తల్లిని ఏదైతే దేవతలాగా మాతృమూర్తిని పోలుస్తారు, మాతృదేవో భవ అంటారు. ముందుగా తల్లే దేవత, కనిపించని ఆ దేవుడు ఉంటే ఇక్కడ భూమి మీద కనిపిస్తూ తిరిగేదే తల్లి అని చెప్తారు. అలాంటిది కొడుకే ఆ తల్లిని కడతీర్చిన ఘటన. కానీ ఇక్కడ నిజంగా మానవ సంబంధాలన్నీ కూడా క్వశ్చన్ మార్కుగా మారుతున్నాయి. లక్ష్మీదేవి చనిపోయిన తర్వాత ఎవరి చేతిలోనైతే తను హత్యకు గురైందో అదే కొడుకు చేత తలకొరివి పెట్టించాలని బంధువులు చూశారు. తర్వాత ఆస్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. లక్ష్మీదేవి ఆస్తి గురించి, తను పోలియో ఉన్నా కానీ టీచర్గా పనిచేసి తను సంపాదించిన ఆస్తి తన కొడుక్కి చెందాలి అని చెప్పి కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు ఈ ఘటన కళ్ళెదురుగే జరిగినా కానీ అసలు ఏం జరిగింది అనేది కూడా ఎవరికీ తెలియని మిస్టరీగా మారిపోయింది. పోలీసులు ఇప్పటి వరకు కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అంటే ఇంకా ఒక కొలిక్కి రాలేదు దర్యాప్తు అనేది అర్థమవుతుంది. సో ఈ విధమైన ఘటన లక్ష్మీదేవి జీవితంలో చోటు చేసుకుంది. ఎవరి జీవితంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పెంచుతారు, ఎన్నో త్యాగాలు చేసి పెంచుతారు. అలాంటిది ఇటువంటి కుమారులు అసలు ఎవరికీ ఉండకూడదు. ఎంత మానసిక స్థితి సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఒక తల్లి అన్న బంధానికి అర్థం ఎవరికైనా తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఇంకా సెన్సిటివ్గా ఉంటారు అలాంటి విషయాల్లో. కానీ ఈ మధ్య ఘటనలు గనక చూస్తే కొడుకులే తల్లిని కడతీర్చిన ఘటనలు ఈ మధ్య చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది ఏమో డ్రగ్స్ తీసుకొని తల్లిని చంపేస్తారు. ఒక తల్లి మంచి చెడు చిన్నప్పటి నుంచి చెప్తుంది. ఆ కొడుకు ఎంత పెద్దవాడైనా కానీ ఆ తల్లికి చిన్నవాడే. ఆ తల్లి ఎప్పుడూ కూడా తనని మంచి మార్గంలో, సక్రమ మార్గంలో నడిపించే బాధ్యత తనదనే భావిస్తుంది. అలాంటప్పుడు కొడుకులు కానీ పిల్లలు కానీ ఏవైనా తప్పులు చేసినప్పుడు వాటిని సరిదిద్దేందుకు ఒక మాట అంటారు. కానీ ఇప్పుడు అసలు పిల్లల్ని కనటమే తమ చేతుల్లో ఉంది, కానీ వాళ్ళకి సరైన బుద్ధి నేర్పించాలని ప్రయత్నం చేస్తే చివరికి వారికి దక్కేది చావే అని చెప్పి కూడా కొన్ని ఘటనలు ఉదాహరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కొంతమంది డ్రగ్స్ తీసుకొని తల్లిని నేనే దేవుణ్ణి అంటూ ఆ తల్లి నమ్మలేదని చంపేస్తారు. మరి కొంతమంది వ్యసనాలకు బానిసై తల్లి డబ్బులు ఇవ్వలేదని చంపేస్తారు. ఇలా ఏదో ఒక రకంగా ఆ కుటుంబాన్ని ఒక సరైన మార్గంలో, సక్రమ మార్గంలో నడిపించాలి అనుకున్న తల్లికి మిగులుతుంది చావే. ఇలాంటి ఘటనలు ఇంకెక్కడా చోటు చేసుకోకూడదని యూటీవీ కోరుకుంటుంది. ఇక లక్ష్మీదేవి చనిపోయి ఇప్పటికి 4 రోజులైంది. ఆ తల్లికి న్యాయం జరగాలి, ఆ తల్లి ఆత్మకి శాంతి చేకూరాలి అని కూడా ఇప్పుడు కోరుకుంటున్నాము. ఇక త్వరగా కూడా ఈ కేసులో ఒక పురోగతి అనేది రావాలి అని చెప్పి కూడా ఇప్పుడు చాలామంది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు లక్ష్మీదేవి కేసు మీద. వచ్చినాడు తిరిగినాడు. నేను స్నానం చేస్తాను. వచ్చిన బిడ్డలు మార్చుకుంటుంటే వాళ్ళదేమో వాళ్ళమ్మతో ఏమంటున్నాడేమో ఏమైందో లోపల గుడ్డలు దొరుకుంటుంటే గడేసినాడు. నేను లోపల గుడ్డలు దొరుకుంటున్నా, స్నానం చేసిన లోపల గుడ్డలు దొరుకుంటుంటే వచ్చి గుడ్డలు దొరుకో ఆకలి వేసినాడు. గుడ్డలు దొరుకుంటూ
వచ్చినాడు ఏం లేదు నా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తున్నాడు. మళ్ళీ ఏమంటారు డిజార్డర్ లాగా అట్లాగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నాడు. నేను బాగున్నాను, జాబ్ చేస్తాను అని వాళ్ళ అమ్మని నమ్మించి అక్కడ తీసుకెళ్ళి కష్టపెట్టినాడు తెలుసా. బస్సు కూడా ఎక్కికున్నామ పోలియో నడిచలేదు సరిగా, అయినా గాని కష్టపెట్టి నడిపించుకుంటా తీసుకెళ్లి అట్లా హింసాత్మకంగా ఉంటది వాడి బిహేవియర్ అంతా. అట్లా హింస పెట్టినాడు. ఆ తల్లిని కొడతారా అన్న ఎవరైనా కానీ, కొట్టినాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటే హింస పెట్టినాడు. 1 సంవత్సరం 2 ఏళ్ల నుంచి ఆమెని చాలా ఇబ్బంది పెట్టినాడు. బాధపడతానే ఉంది. ఇట్లనే పెళ్లిళ్ళకి ఎక్కడికైనా పోతే మీ బాబు ఏం చేస్తున్నాడని అడుగుతుంటారని ఆమె అసలు పోనే పోదు. అసలు ఎక్కడికి పోదు. ఎవరైనా అడుగుతారేమో నా గురించి, వీధిలో కూడా ఎవరికైనా తెలుస్తుందేమోనని గట్టిగా కూడా ఉండదు. ఆమెకి 2 months బ్యాక్ కింద పడి మక్కకి ఫ్రాక్చర్ అయింది. అండ్ ఈ షోల్డర్ అనేది ఒక 5 times 6 times షోల్డర్ కూడా కిందికి జారి. అతను అట్లా ఉన్నా గానీ, వాళ్ళమ్మ పరిస్థితి అట్లా ఉన్నా గానీ హాస్పిటల్ గానీ రావడం గానీ దగ్గరుండి చూసుకోవడం గానీ ఇలాంటివి ఏమి లేదు. అట్లా అంటే ఫోన్ మాట్లాడాలి అని అనుకుంటే ఈమె మెసేజ్ చేయాలి. మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తేనే ఇంకా ఫోన్ మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడు. ఒక 6 months 7 months మెసేజ్లతోనే. నా పేరు బైపురెడ్డి, ఆ పిల్లోని పేరు యశ్వంత్ రెడ్డి. ఇతనికి మానసిక పరిస్థితి కొంచెం బాగాలేదు. మేము ఆల్రెడీ హైదరాబాద్ పోయి చూసినాం. రూమ్ లో అతను మానసికంగా సరిగా లేడు. మేము త్వరకొచ్చుకున్నాము. అక్కడి నుంచి త్వరకొచ్చుకొని 2-3 తుళ్ళు ఇక్కడ చూపించినాము కడపలో. మళ్ళా వెళ్ళిపోయాడు. కొంచెం డిఫరెంట్ గానే ప్రవర్తించాడు. అదే మేము ఇట్లా కంప్లైంట్ ఇచ్చినాము స్టేషన్ లో, 1 town లో ఒక 15 నెలల కిందట. మళ్ళీ మేము హైదరాబాద్ పోయినాము. ఇక్కడ నుంచి అక్కడ రూమ్ లో పోతానే ఒక మా సరిగా లేడు, నవ్వుకుంటా ఉన్నాడు. సో మళ్ళా త్వరకొచ్చుకున్నాము ఇంటికి. త్వరకొచ్చుకొని కడపలోకి తీసుకుపోయి ఆడ మానసిక చూపించినాము. మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి నాకు 2 రోజులు ఉన్నాడు. ఇక్కడ ఉండి వెళ్ళిపోయాడు మళ్ళీ హైదరాబాద్. వాళ్ళ అమ్మకి కానీ ఓన్లీ ఫోన్ చేసేవాడు కాదు, ఓన్లీ వాట్సాప్ లో మెసేజ్ చేస్తాడు. ఆయనకు ఇట్లా భయపడి కొంచెము మేము వాట్సాప్ మెసేజ్ వస్తున్నాయి, ఇట్లా పక్కన వాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా చెప్పింటే ఇట్లా పోయినాము, హైదరాబాద్ పోయినాము, ఈ విధంగా చేస్తున్నాడు అని పోతే అక్కడ రూమ్ లో ఉన్నాడు. రూమ్ లో చూస్తే అతను ఒక విధంగా ఉన్నాడు మంచిగా. తోకచ్చుకొని మళ్ళీ ఇక్కడ ఊరు పోయి కక్క తాపించుకొని వచ్చినాము. ఇది జరిగింది. ఇప్పుడు మాకు తెలిసిన ప్రకారం అయితే నాకు 7:15కి ఫోన్ చేసినారు ఇక్కడ మా బామర్ది భార్య. బాబాయ్ ఇట్లా పిన్ని నీకు ఎందుకు వచ్చినాడు వాడు వచ్చి ఏమంటే ఆ లోపల నేను పోతానే లోపల నాకు కాల్ వచ్చింది. నేను 1 town లో పోయి కంప్లైంట్ ఇచ్చేసాను, ఇట్లా జరిగింది సార్ అని. నాడు పోయేదానికి ఆమెకు లేదు, పానం లేదు. అప్పటికే అప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారంట? ఇంట్లో వచ్చేసి వాళ్ళ నాయన, వాడు, నేను. వాళ్ళ నాన్న ఏం చెప్పలేదా? వాళ్ళ నాయన రూమ్ లో వేసి గడ పెట్టినాడు. వాళ్ళ ఆయన గట్టిగా అడుపు వచ్చేదానికి పక్కన వాళ్ళు వచ్చేసినారు. మేము పోయేదానికి బాడీ వచ్చేసి ఒకసారి ఉంది.